హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. సండే ఏమన్నా స్పెషల్గా ట్రై చేద్దాం అన్నారు మా హస్బెండ్. ఏం ట్రై చేద్దాం అని ఆలోచిస్తే దొన్నె బిర్యానీ గుర్తొచ్చిందనమాట. దానికోసం మా మావయ్య చికెన్ తీసుకొచ్చారు. ఇది 1.5 kg చికెన్ని క్లీన్ చేసేసుకుని చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి దానిలో 1 tablespoon పసుపు, 2 tablespoon సాల్ట్, 200 grams కర్డ్, 1.5 tablespoon ధనియా పౌడర్ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని 1 hour పక్కన పెట్టుకోవాలి. ఏదైనా చికెన్కైనా మటన్ అయినా దొన్నె బిర్యానీకి ఒక మీడియం సైజులో తీసుకుంటారు. మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాము. అలాగే ఇదంతా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 1 hour పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ అంటే నార్మల్గా ఈ బిర్యానీలో యూస్ చేసేది చిట్టి ముత్యాల రైస్ కానీ జీరా రైస్ కానీ యూస్ చేస్తారు. మేమైతే బాస్మతి రైసే యూస్ చేసాం అనమాట. ఇది 2 kgs బాస్మతి రైస్ 2 times వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని 1 hour సోక్ చేసుకోవాలి. మనం దీనిలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, మీడియం సైజు 3 tomatoes, అలాగే లెమన్ ఒక 2, కొత్తిమీర 2 cups, పుదీనా 1 cup, పచ్చిమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాం. టమాటోస్ని ఇలా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ప్యూరీ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని దానిలో ఒక 4 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టేసుకుని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సేమ్ అదే కడాయిల్లో అదే ఆయిల్లో ఒక 3/4 వరకు అందులోనే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దానిలోనే కొన్ని మిరియాలు ఒక 3 నుంచి 5 వరకు మిరియాలు, లవంగాలు ఒక 3 నుంచి 4, చెక్క కొంచెం వేసి ఫ్రై చేసేసుకుని చల్లారి పెట్టేసుకుని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇవి బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నమాట. స్పైసీ మీకు తక్కువగా ఉంటే అలా గ్రీన్ పేస్ట్ పట్టేస్తారు కదా, పట్టేసాక మీకు తగ్గిందంటే పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టేసి ఆ వాటర్లో వేసేస్తే సరిపోతుంది స్పైసీ అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద హండీ పెట్టేసుకుని దానిలో 2 cups ఆయిల్, నేను ఆయిల్ కొంచెం తగ్గించేసుకుని నేను గీ వేసుకున్నాను. 2 tablespoon వరకు గీ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. ఒక 8 లవంగాలు, 5-6 యాలకులు, 2 ఇంచుల చెక్క, జాపత్రి ఒక 2, స్టార్ అనాస్ ఒక 3 నుంచి 4, షాజీరా 2 spoons, బిర్యానీ ఆకులు ఒక 4, జాజికాయ ఒక ½ piece ఇవి వేసేసి 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే ఆనియన్ను ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్లైండ్గా 3 spoons వేసేయాలి. ఎందుకంటే 3 spoons వేసాను అంటే దానిలో కూడా మనం చికెన్లో కూడా వేసుకోలేదు కాబట్టి 3 spoons వరకు వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఎప్పటి వరకు మిక్స్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి ఒక మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ పీసెస్ని వేసుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, సేమ్ అదే స్టేజ్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటోస్ని మనం ముందు చూపించినట్టు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ప్యూరీ వేసుకుని, అంటే టమాటోస్ని మనం ఫ్రై చేయలేదు కాబట్టి ఒక 3 to 4 minutes వరకు ఫ్రై చేయాలి. ఆ టమాటోస్లో ఉన్న పచ్చి స్మెల్ పోతుంది కాబట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకోవాలి మనం టమాటో ప్యూరీ వేసి మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 4 minutes మనం ఇందాక ఆనియన్ పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేయాలి. వేసేసి
2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫ్రై అయినవే కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం చెక్క పౌడర్, అంటే నేను స్పైసెస్ చాలా మీడియంగా తీసుకుంటున్నాను, టూ మచ్ స్పైసెస్ తీసుకోవట్లేదు కాబట్టి చెక్క పొడి ఒక 1/2 స్పూన్ చెక్క పొడి, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసి మిక్స్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఫ్రై చేసినవే. ధనియా పౌడరు కానీ జీరా పౌడర్ కానీ మేము ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం. రెగ్యులర్గా మేము ఇవే యూస్ చేస్తాం అనమాట. సో ఇంక ఇప్పుడు గ్రీన్ పేస్ట్ వేసేసుకోవాలి. అదేనండి ఇందాక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుందని కొంచెం వాటర్ కూడా వేసాను. నార్మల్గా అయితే ఈ బిర్యానీలో మెంతాకు కూడా వేస్తారు. నాకు నచ్చలేదు కాబట్టి నేను అవాయిడ్ చేశాను అన్నమాట మెంతాకు. వీటి వరకు నేను ఎందుకు ఇంత గ్రేవీగా చేసుకుంటున్నానంటే, నేను 2 kgs రైస్ తీసుకున్నాను కదా, సో రైస్ మొత్తానికి గ్రేవీ కావాలి కాబట్టి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ వస్తుంది కాబట్టి నేను అలా చేస్తున్నాను అనమాట. నాకు కొంచెం స్పైస్ తగ్గిపోయింది కాబట్టి నేను పచ్చిమిర్చి కొంచెం ఘాటు పెట్టేసి వాటర్లో వేసేసుకున్నాం. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ కాబట్టి బాస్మతి రైస్కి నేను తీసుకున్న బౌల్తోని, ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ బౌల్తోనే 1 కప్ వాటర్ తీసుకుని 1/2 కప్ ఎక్స్ట్రా తీసుకోలేదు, 3/4 వరకే తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీలో వాటర్ ఉంటుంది కాబట్టి పెద్ద స్టవ్ మీద పెట్టుకుని ఈవెన్గా కుక్ అవుతుందని. ఆ తర్వాత 80% వరకు కుక్ అయ్యాక మేము చిన్న స్టవ్ మీద పెట్టేసుకుని దమ్ములాగా పెట్టుకున్నాం అనమాట. దానికి ముందు కొంచెం మనం ఆ రైస్ మీద గీ 2 స్పూన్స్ వరకు వేసేసి ఒక మూత పెట్టేసుకుని 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్ మీదే మనం దమ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా 15 minutes వరకు వదిలేయాలన్నమాట. వదిలేస్తే మంచిగా గుమగుమలాడే దొన్నె బిర్యానీ రెడీ టు సర్వ్.